ఎడ్సెట్ వెబ్ కౌన్సిలింగ్ కి సంబంధించిన ఒక 10 ఇంపార్టెంట్ డౌట్స్ ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుందండి. సో ప్రీవియస్ వీడియోలో లైక్ వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి, సో మెథడాలజీస్ ఎట్లా చూస్ చేసుకోవాలి, ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టాలి, సో అప్ డౌన్ కావచ్చు, మనకి ఎడిట్ ఆప్షన్ కావచ్చు, ఆ ఒక్క వీడియో చూస్తే మీకు డీటెయిల్ గా అర్థమైపోతుంది. సో వేరియస్ కమెంట్స్ మనకు కమెంట్ సెక్షన్ లో నుంచి డిఫరెంట్ డౌట్స్ మాత్రమే నేను అన్ని పిక్ చేసి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిగతా అన్ని సేమ్ రిపీటెడ్ డౌట్స్ కి నేను తీసేసి మిగతా ఏవైతే కామన్ డౌట్స్ ఉంటాయో అవి మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ డౌట్ వచ్చేసి ఇన్వాలిడ్ లాగిన్ డీటెయిల్స్. సో చాలా మంది మేము అన్ని మా ఈ సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేసాము కానీ ఇన్వాలిడ్ వస్తుంది. సో ఫేజ్ 1 వెబ్ ఆప్షన్స్ లో క్లిక్ చేస్తే ఇన్వాలిడ్ వస్తుందని చాలా మంది అంటున్నారు. సో మీరేం వరీ అవ్వకండి. సో ఇంకా వాళ్ళు చాలా మంది ఇంకా వెరిఫై చేయలేరు. సో ఎడ్సెట్ ఎవరైతే వెరిఫై చేసే ఆఫీసర్స్ ఉంటారో ఇంకా చాలా మంది పెండింగ్ లో ఉన్నాయి. సో ఈ రోజు నైట్ 9 వరకు కావచ్చు, రేపు ఆఫ్టర్నూన్ వరకు కూడా వాళ్ళు అప్రూవ్ చేయడానికి టైం తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక 9-8 అయిపోతే ఇంటికి వెళ్ళిపోతారు కాబట్టి రేపు ఆఫ్టర్నూన్ వరకు కూడా వస్తాయి. సో మెయిల్ చేయడం జరిగింది. సో ఒక స్టూడెంట్ యొక్క రిజిస్ట్రేషన్ హాల్ టికెట్ నెంబర్ తీసుకొని మెయిల్ చేయడం జరిగితే వాళ్ళు టైం పడుతుంది. నైట్ 9 వరకు మేము అప్రూవ్ చేస్తున్నాము, టైం తీసుకుంటారు. సో వన్స్ యూ రెగ్యులర్లీ చెక్ అని వచ్చింది. సో రెగ్యులర్ గా మీరు చెక్ చేస్తూనే ఉండండి. సో ఇన్వాలిడ్ లాగిన్ డీటెయిల్స్ వల్ల ఎవరికైతే వెబ్ ఆప్షన్ రాలేదో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఈమెయిల్ సర్వీస్ ద్వారా మెయిల్ చేయండి. మెయిల్ చేస్తే తొందర అవుతుంది. రిమైనింగ్ స్టూడెంట్స్ కూడా వాళ్ళు రెగ్యులర్ గా చేస్తూ ఉంటారు. సో 30,000 మెంబర్స్ ఉన్నారు కాబట్టి సో అక్కడ మ్యాన్ పవర్ అనేది ఎక్కువ ఉండదు. సో వాళ్ళు రెగ్యులర్ గా చెక్ చేస్తూ ఉంటారు. సో రేపు ఆఫ్టర్నూన్ వరకు మీరు రెగ్యులర్ గా చూస్తూనే ఉండండి. ఈ ఈమెయిల్ సర్వీస్ వచ్చేసి మనకు వెబ్సైట్ లోనే మీకు హెల్ప్ లైన్ నంబర్ ఉంటుంది కదా, దాని కింద ఈమెయిల్ సర్వీస్ ఉంటుంది. అది క్లిక్ చేసి మీ హాల్ టికెట్ నెంబర్ అది పాస్వర్డ్ ఎంటర్ చేసి కంపోజ్ ఆప్షన్ ద్వారా మీరు మెయిల్ చేయండి. జస్ట్ చిన్నగా రాయండి, సార్ ఐ అప్లోడెడ్ ఆల్ మై సర్టిఫికేట్స్ ప్లీజ్ వన్స్ వెరిఫై అని మెన్షన్ చేసి ఆ స్టేటస్ ఉంటుంది కదా మీది వెరిఫైడ్ అప్రూవ్డ్, అది అక్కడ మీరు ఇమేజ్ అప్లోడ్ చేయండి. ఇమేజ్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. సో దానికి సంబంధించిన కేబీ కావచ్చు అవన్నీ అక్కడ ఉంటాయి, మీరు చూసి చేసుకోండి. ఆ 1 వీక్ బిఫోరే వీడియో చేశాను. సో ఎవరు చూడరు కాబట్టి సో ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. ఆ వీడియో చూడండి, చూసిన తర్వాత మీరు చేసుకోండి. ఆ వీడియో కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను అండ్ మళ్ళీ కమ్యూనిటీ పోస్ట్ లో కూడా నేను పోస్ట్ చేస్తాను. అది వీడియో చూసి మీ మొబైల్లోనే వేసుకోవచ్చు. మళ్ళీ నెట్ షాప్ కావచ్చు ఎక్కడికి వెళ్ళకండి, జస్ట్ మీ మొబైల్లోనే వేసుకోవచ్చు. సో అది చూసి వేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పాయింట్ వచ్చేసి నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారు కొంతమంది. అంటే డిగ్రీ సర్టిఫికేట్స్ పెట్టని వాళ్ళు కావచ్చు, ఏదన్నా ఎలిజిబిలిటీ వాళ్ళు రాంగ్ చేసిన వాళ్ళు కావచ్చు, అలాంటి క్యాండిడేట్స్ బీఎడ్ వేసుకోవడానికి ఎలిజిబుల్ ఉండదు. సో అలాంటి వాళ్ళకి డైరెక్ట్ నాట్ ఎలిజిబుల్ అని ఇస్తారు. సో మీరు అన్ని పర్ఫెక్ట్ ఉండి మీ ఎలిజిబిలిటీ ప్రాపర్గా ఉంటేనే మీరు ఈమెయిల్ సర్వీస్ ద్వారా ఐ అప్లోడెడ్ ఆల్ మై సర్టిఫికేట్స్ ప్లీజ్ వెరిఫై సార్ అని పెట్టండి. సో పెడితే వాళ్ళు రీవెరిఫై చేస్తారు. సో ఇది మనకు నాట్ ఎలిజిబుల్ స్టూడెంట్స్. ఫోర్త్ వచ్చేసి ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే యువర్ అప్లికేషన్ ఈజ్ ఇన్ క్యూ. అంటే మీరు కొంతమంది మీరు ఈమెయిల్ సర్వీస్ ద్వారా పెడుతున్నారు కదా వాళ్ళకు. సో పెడితే ఒకేసారి ఇప్పుడు 1000 మంది 2000 మంది ఒకేసారి పంపితే వాళ్ళు ఒక్కొక్కరు చెక్ చేస్తూ ఉంటారు. సో మీ అప్లికేషన్ అనేది క్యూలో ఉంది, సో టైం పడుతుంది అని దాని మీనింగ్. సో నైట్ వరకు వెయిట్ చేయండి, అందరి అవుతాయి. సో చాలా మంది కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేస్తున్నారు అవుతుంది సార్, లైక్ ఈమెయిల్ పెట్టిన వాళ్ళని అందరిది అవుతుంది. సో మీది కూడా అవుతుంది కాబట్టి మీరైతే ఏం టెన్షన్ పడకండి. రేపటి వరకు కూడా మీరు చేసుకోవచ్చు. ఈ రోజు రేపు టైం ఉంది, మళ్ళీ వాళ్ళు ఎక్స్టెండ్ చేసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి టెన్షన్ అయితే పడకండి. అందరి అప్రూవ్ అయిన దాకా వాళ్ళైతే క్లోజ్ చేయరు. ఇదైతే మెయిన్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి 5th పాయింట్ ట్యూషన్ ఫీజు అడుగుతున్నారు. ఇయర్లీ అది 2 years కానీ ఇయర్లీ ఫీ అండి అది. సో పీడిఎఫ్ లో ఉంటుంది కదా, అది ఇయర్లీ ఫీ. సో 6th పాయింట్ వచ్చేసి మెథడాలజీ. సో మెథడాలజీ గురించి నేను చాలా వీడియోస్ చేశాను. సో ప్రీవియస్ వీడియోస్ మీరు చూడండి. సో మెథడాలజీ వచ్చేసి మీకు వెబ్ ఆప్షన్స్ లో యూఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ మెథడాలజీ అని ఇస్తారు. సో అవి వచ్చేసి మనకు మెయిన్ మెథడాలజీ. కౌన్సిలింగ్ వచ్చేసి ఒకటే మెథడ్ వస్తుంది మీకు. ఎగ్జాంపుల్ ఈ కాలేజీలో ఈ మెథడాలజీ వచ్చిందని అలాట్మెంట్ వస్తుంది. కానీ మీకు 1 or 2 ఎక్స్ట్రా మెథడాలజీస్ ఏవైతే ఎలిజిబుల్ ఉంటాయో అవి అన్ని పెట్టుకోవచ్చు. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక క్యాండిడేట్ మ్యాథ్స్ ఫిజికల్ సైన్స్ ఎలిజిబుల్ అని ఉంటారు. మీరు మ్యాథ్స్ పెట్టుకోవచ్చు, ఫిజికల్ సైన్స్ పెట్టుకోవచ్చు. సపోజ్ మీకు మ్యాథ్స్ ఇంట్రెస్ట్ లేకపోతే మ్యాథ్స్ పెట్టకండి, ఫిజికల్ సైన్స్ ఇంట్రెస్ట్ లేకపోతే ఫిజికల్ సైన్స్ పెట్టకండి. మీకు మ్యాథ్స్ అయినా పర్లేదు, ఫిజికల్ సైన్స్ అయినా పర్లేదు అంటే అవి 2 పెట్టవచ్చు. ఒకటే కాలేజీలో 2 మెథడాలజీస్ పెట్టవచ్చు. లాంగ్వేజెస్ వచ్చేసి కాలేజీలో జాయిన్ అయిన తర్వాత తీసుకోవాలి. ఇప్పుడు ఓన్లీ మెయిన్ మెథడ్స్. సో కొంతమందికి సోషల్ ఓరియంటల్ లాంగ్వేజెస్ కావచ్చు, లేదంటే వేరే లాంగ్వేజెస్ కావచ్చు, అండ్ మనకి ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్స్ అలాంటి క్యాండిడేట్స్ మీకు ఫిజికల్ సైన్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఫిజికల్ సైన్స్ పెట్టండి, బయాలజికల్ సైన్స్ ఇంట్రెస్ట్ ఉంటే బయాలజికల్ సైన్స్. 2 ఇంట్రెస్ట్ ఉంది నాకు ఏది వచ్చినా పర్లేదు అనుకుంటే అవి 2 పెట్టాలి. కాలేజీలో జాయిన్ అయిన తర్వాత మిగతా సెకండ్ మెథడ్ కావచ్చు, ఎలిజిబుల్ అయ్యే మెథడ్ ఏదో ఒకటి మీరు పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ మెయిన్ మెథడే కౌన్సిలింగ్. ఒక మెథడ్ వస్తుంది. సెకండ్ మెథడ్ లో ఎలిజిబుల్ లెఫ్ట్ ఓవర్ మెయిన్ మెథడ్ ఆర్
లాంగ్వేజెస్ ఏదో ఒకటి తీసుకోవచ్చు. ఇది మనకు బిఎడ్ గురించి, మెథడాలజీ గురించి డౌట్స్ ఉన్న వాళ్ళు. 7th వచ్చేసి ఫీజు రియంబర్స్మెంట్. సో ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరైతే 2025 అప్లోడ్ చేస్తారో వాళ్ళకు మాత్రం ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారు. తొందరగా తెచ్చుకొని సీట్ అలాట్మెంట్ కన్నా ముందే మీరు అప్లోడ్ చేయాలి ఎడిట్ ఆప్షన్ ద్వారా, ఈమెయిల్ సర్వీస్ ద్వారా. సార్ ఐ అప్లోడెడ్ ఓల్డ్ ఇన్కమ్ సర్టిఫికేట్, ఐ వాంట్ టు అప్డేట్ మై ఇన్కమ్ సర్టిఫికేట్ అని పెట్టి 2025 అప్లోడ్ చేస్తే వాళ్ళు రిజల్ట్స్ కన్నా ముందే వేయాలి ఇదంతా. సో అప్పుడు మీకు అప్డేట్ చేస్తారు, ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి హౌ మెనీ కాలేజెస్ అని అడుగుతున్నారు, ఎన్ని పెట్టాలి. సో మీరు ఎన్ని ఎక్కువ పెడితే అంత మంచిదండి. ఎందుకంటే ఎన్ని ఎక్కువ పెడితే మీకు లాభాలే కానీ నష్టాలు జరగవు. మళ్ళీ తప్పే చేస్తున్నారు అందరూ. లాస్ట్ ఇయర్ కూడా మంచి మంచి ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి సీట్ రావు. ఎందుకు రావు ఇప్పుడు చెప్తాను. సపోజ్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 కాలేజీలు అనుకున్నారు, ఆ 10 కాలేజీలు కూడా చాలా ఎక్కువ అనుకుంటున్నారు అందరూ. 10 కాలేజీలు ఎగ్జాంపుల్గా పెట్టిండు. ఒక కాలేజీలో 100 సీట్లు ఉంటాయి. 100 × 10 1000 సీట్లు అనుకుందాం. సపోజ్ ఆ 1000 సీట్స్ మీరు నాట్ ఎలిజిబుల్. ఆ 100లో ఎగ్జాంపుల్ మీరు మ్యాథ్స్ పెట్టారు, మ్యాథ్స్కి ఒక 25 సీట్లు ఉంటాయి. 25 అంటే 100లో 25, 10 కాలేజీలు అంటే 250 సీట్స్. ఆ 250 కూడా మళ్ళీ మీరు ఎలిజిబుల్ కాదు. మీ కేటగిరీ, మీ రిజర్వేషన్కి ఎన్ని సీట్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ బీసీబీ 10% అంటే 25 సీట్స్. ఆ 25 సీట్స్కే మీరు టాప్ ర్యాంకర్ అయితే ఓపెన్ కేటగిరీలో వస్తుంది. అంటే ప్రతి కేటగిరీలో సర్టన్ అమౌంట్ ఆఫ్ సీట్స్ ఉంటాయి. ఎస్సీ అనుకోండి 10%, ఎస్టీ అనుకోండి 15%, 15-10 అలా మీ కేటగిరీ పరంగా డివైడ్ అయి ఉంటాయి సీట్స్ ఆల్రెడీ. సో మీరు 10 పెట్టేసి 5 పెట్టేసి వస్తుందా అంటే రాదు. సో మంచి ర్యాంక్ ఉంటే ఒక 500 బిలో, 1000 బిలో, 2000 బిలో, 3000 బిలో ఉంటే మీరు ఒక 5 కాలేజీలు 10 కాలేజీలు పెట్టినా వస్తుంది. మీరు 15,000, 10,000, 20,000, 25,000, 30,000 ఉన్న వాళ్ళు మీరు ఎన్ని ఎక్కువ పెడితే అన్ని మంచిది. సో ఇక్కడ మీరు కాలేజెస్ ఎట్లా పెట్టుకోవాలంటే, ఇప్పుడు హైదరాబాద్ అనుకుంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఒక 26 కాలేజీలు ఉంటే 26 కూడా పెట్టండి, నో ప్రాబ్లం. వాళ్ళు ప్రియారిటీ ఆర్డర్గా చెక్ చేస్తారు. మీరు 26 పెట్టినా మీకు ఎక్కడ టాప్ టు బాటంలో టాప్లో ఎక్కడైతే కాలేజ్ వేకెన్సీ ఉంటుందో అక్కడ ఇస్తారు. మీరు కింద చూడరు. మీరు కింద కొంతమంది కింద ఎక్కువ పెడితే మాకు కింద వస్తుందని అనుకుంటారు. అట్లా ఉండదు. మీరు ఒక 10 పెడితే ఫస్ట్ కాలేజ్ చెక్ చేస్తారు, సెకండ్, థర్డ్, ఫోర్త్. సపోజ్ 4th మీ కేటగిరీలో మీరు టాప్ ఉన్నారు, ఇచ్చేస్తారు. 4th లేదు, 5th లేదు, 6th లేదు, 7th ఇచ్చేస్తారు. 8th, 9th, 10th లాస్ట్ మీరు 10 పెట్టారు. 10లో కూడా మీకన్నా టాపర్సే ఉన్నారు. phase 1లో సీట్ నాట్ అలాటెడ్ అని పడుతుంది. సో అందుకే మీరు ఎక్కువ కాలేజెస్ పెట్టండి. ఎక్కువ కాలేజ్ పెడితే మీకు ఏదో ఒక దగ్గర సీట్ వస్తుంది, లేకపోతే రాదు phase 1లో. సో నెక్స్ట్ వచ్చేసి క్యాప్ స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారు కదా, పిహెచ్ వాళ్ళందరూ. సో వాళ్ళకు కూడా అప్డేట్ చేస్తారు. సో మీ రిజర్వేషన్ అనేది కొంతమందికి పడదు, మీరు లాగిన్ అవ్వేటప్పుడు పడదు. కాబట్టి మీరు ఏం టెన్షన్ పడకండి, మీది కూడా అప్డేట్ చేస్తారు. సో ఇయర్ కొద్దిగా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అదంతా ఆన్లైన్ సిస్టమ్ కాబట్టి వాళ్ళు అన్ని ప్రాపర్గా చెక్ చేసి అప్రూవ్ చేస్తారు. సో కొద్దిగా టైం టేకింగ్ పడుతుంది. సో కొద్దిగా వెయిట్ చేయండి. సో మెయిన్ ఇష్యూస్ వచ్చేసి ఇక్కడ ఇన్వాలిడ్ లాగిన్ డీటెయిల్స్ వాళ్ళు రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండండి. ఎవ్రీ 1 hour 2 hours మీరు ఈమెయిల్ సర్వీస్ ద్వారా ఈమెయిల్ చేయండి వాళ్ళకు. మళ్ళీ ఈమెయిల్ చేస్తేనే వాళ్ళు ప్రాపర్గా చెక్ చేసి రీవెరిఫై చేస్తారు. మీరు ఈమెయిల్ చేయకపోయినా వాళ్ళు రేపటి వరకు టైం తీసుకుంటారు. ఈమెయిల్ చేసిన వాళ్ళకి కొంచెం తొందరగా చేస్తారు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మెథడాలజీ గురించి డీటెయిల్గా వీడియోస్ చేశాను ప్రీవియస్ 1 week బిఫోర్. అవి చూసుకోండి. అవి చూసుకున్న తర్వాతనే మీరు ప్రాపర్గా డెసిషన్ తీసుకోండి. వన్స్ మీరు కాలేజ్ జాయిన్ అయిన తర్వాత అది మళ్ళీ స్కూల్ అసిస్టెంట్ జాబ్కి ఎలిజిబుల్ కాదు, మళ్ళీ దాని పీజీ చేయాలి. సో అనవసరంగా ఇవన్నీ ఉంటాయి. సో ప్రాపర్గా వీడియోస్ చూసి మీరు ఫస్ట్ మెథడ్ ఏది పెట్టుకుంటారు, కాలేజీలో జాయిన్ అయిన తర్వాత లాంగ్వేజ్ తీసుకుంటారా, లేదంటే మెయిన్ మెథడ్ తీసుకుంటారా, అవన్నీ ప్రాపర్గా తీసుకున్న తర్వాతనే బీఎడ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ వీడియోలో కాకుండా వేరే ఇతర డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.